హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. భరణి గారు నిజంగా పాపం అనిపించింది. భరణి గారిని చూస్తే ఎమోషనల్ అనిపించింది. తనుజ వీళ్ళందరూ ఓదార్చడం, సుమన్ అన్న, భరణి అందరూ లాస్ట్ కళ్యాణ్ కూడా ఓదార్చడం అయితే నాకైతే భలే అనిపించింది. నిజం చెప్తున్నా, ఆయన సహాయ శక్తుల్లో ఆయన ఆడిండు. నా ఒపీనియన్. నిజంగా ఎవరని ఏమని అనుకోండి కానీ ఆయన శక్తుల్లో ఆయన ఆడిండు. ఆయనకు చేతనైనంత ఆడిండు అని చేతనైన కన్నా ఎక్కువ ఆడిండు భరణి గారు. సూపర్ సూపర్ సూపర్. మీరు నిజంగా భరణి గారిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆడిండు. తర్వాత చాలా ఫీల్ అయిపోయాడు. అరే వచ్చి నా కూతురు అడిగిన దానికి నేను అది చేస్తలేనేంటి అని ఒక ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది. అరే నా కూతురు అడిగింది కదా, నేను ఇది కూడా చేయకపోతే ఏంటి అని ఉంటుంది చూడండి కొంతమందికి. అట్లాంటి ఒక ఒపీనియన్ ఉన్న మనిషి మన భరణి గారు. నాకైతే అయ్యో ఏంద్ర బాబు పాపం అని అనిపించింది. కానీ గేమ్ ఆడలేడని ఎప్పుడు అనొద్దు. పాపం అండి ఎవరిని, చాలా మంచిగా ఆడిండు, ట్రై చేసిండు, ట్రై లెవెల్ బెస్ట్. ఓకే, పాపం క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేషన్ అయ్యిండు. ఎలిమినేషన్ కావడం అతనికి ఇంకా ఎవరికైనా ఉంటుంది కదా, బాధ అనిపించి కొంచెం బాధపడ్డాడు అనుకోండి. ఇంకా బాధపడినా ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి ఓడిపోయాడు. గౌతమ్ గెలిచిండు, ఇతను ఓడిపోయాడు. మన భరణి గారు ఓడిపోయారు. ఓకే, నాట్ బ్యాడ్, గుడ్. ఏం కాదండి. భరణి గారు చెప్తాడు, గౌతమ్ కప్పు కోసం కష్టపడండి, ఇదానికి ఓకే, ఇది అయిపోయినా ఏం కాదు అని చెప్తుంటాడు. నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి.